నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే శివసేన పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ కు షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ తెలంగాణపై గురిపెట్టినటువంటి శివసేన ముందు నుంచి కూడా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రపై ఫోకస్ చేసినటువంటి కేసీఆర్ కు ధీటుగా శివసేన పార్టీ అక్కడ పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణపై శివసేన ఫోకస్ పెట్టింది. బోధనలో శివసేన నాయకుల మీటింగ్ కూడా నిర్వహించారు. శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింఖారు శివాజీతో పాటు పలువురు కూడా హాజరైనట్లు కూడా తెలుస్తుంది. దీనిపై సమగ్ర సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. మహారాష్ట్రపై ఇటు బీఆర్ఎస్ పార్టీ గురి ఫోకస్ చేస్తుంటే సొంత రాష్ట్రమైన తెలంగాణపై ఇటు శివసేన మరి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కార్యకలాపాలు కూడా ఇప్పుడు కసరత్తు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీని మొత్తం 119 స్థానాల్లో పర్యటించేందుకు కూడా శివసేన పార్టీ కూడా కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర నాయకులపై పిలిపించుకుని అక్కడ సీఎం ఏకనాథ్ షిండే కూడా వారితో పలుమార్లు సమావేశం అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇటు తెలంగాణలో ఎలా పెట్టాలి, ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది, ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది, ఎక్కడెక్కడ ఎవరు నాయకులు ఉన్నారని దానిపై కూడా పూర్తిగా సమూలంగా కూడా చర్చించినట్లు తెలుస్తుంది. దీని నేపథ్యంలో రాష్ట్రంలో తొలి మీటింగ్ కూడా ఈ రోజు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ఇటు పక్కనే రాష్ట్ర తెలంగాణ, మహారాష్ట్ర ఉండడం, ఇటు తెలంగాణ సరిహద్దులో నిజామాబాద్ జిల్లా ఉండటంతో నిజామాబాద్ జిల్లాలో మొదటగా ఇటు మీరు ఈ రోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఇటు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో మొదటిసారిగా ఈ రోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు, సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎందుకంటే బోధన్ ఇటు మహారాష్ట్రకు పక్కనే ఉంది, ఇటు మహారాష్ట్ర నాందేడ్ కు పక్కనే ఉంది. ఇక్కడ కూడా మరాఠీయులు చాలా మంది కూడా బోధనలో ఉన్నారు. మరాఠీలు కూడా ముఖ్యంగా ఇక్కడ ఉండడం వల్ల కూడా మొదటిసారిగా ఇక్కడ నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. ఇక్కడ పూర్తిగా ఇటు పార్టీ అభిమానులు, కార్యకర్తలను కూడా భారీగా పాల్గొని సక్సెస్ చేస్తే ఆ జోష్తో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మీ సమావేశాన్ని ఏర్పరిచి పార్టీని బలోపేతం చేసేందుకు కూడా శివసేన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ రోజు ముఖ్యంగా ఇటు రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ కూడా ఈ సమావేశంతో పాటు పలువురు మహారాష్ట్ర చెందిన వ్యక్తులు కూడా ఈ సభకు హాజరయ్యారు. ముఖ్యంగా ఇటు రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు సమావేశంలో సీఎం కేసీఆర్ పాలన పూర్తిగా రాష్ట్రం అధోగతి పాలైంది, అప్పుల పాలైంది చెప్పి ఇటు గడ్డ పాలన కొనసాగుతుంది. దీనిపై కలిగిన పాలన బద్దలు కొట్టేందుకు కూడా ఇక్కడ జెండా ఎగరేందుకు కూడా పూర్తిగా ఈ సమావేశాన్ని కూడా వాడుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దీంతో పాటు మొత్తం నిజామాబాద్ జిల్లాలో 119 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ కూడా చేస్తామని చెప్పి కూడా ఈ రోజు తీర్మానించడం తెలుస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో ఒక్క స్థానంలో ఇటు శివసేన గెలిచినా సరే ఇందూరు జిల్లాని నిజామాబాద్ జిల్లాగా కూడా మారుస్తామని చెప్పి కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించుకున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ లో ఇటు బోధనలు పెట్టడానికి కారణం, బోధనల గతంలో ఇక్కడ ఎమ్మెల్యే షకీల్ ఉన్నాడు, ఒక మైనారిటీ వర్గం చెందినటువంటి ఎమ్మెల్యే ఉండటము, ఇక్కడ హిందువులు పూర్తిగా అక్కడ అనుగోదుకానికి గురవుతున్న పూర్తిగా మైనారిటీ వర్గము చాలా ఉంది. దానికి హిందువులు కూడా అనుగోదుకు గుర్తారు. హిందువులను ఓట్లను కొల్లగొందుకు కూడా ప్రధానంగా బోధన్ని వాడుకున్నట్లు కూడా బోధన దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో శివాజీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. శివాజీ విగ్రహం ఏర్పాటులో కూడా అక్కడ మైనారిటీలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు శివసేన కావచ్చు, బీజేపీ కావచ్చు ప్రధానంగా అనేక ఉద్యమాలు చేశారు, పోరాటం చేశారు. చివరకు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి అనుకూలంగా మార్చుకొని సభ ఏర్పాటు చేస్తే పూర్తిగా సక్సెస్ అవుతాము. ఈ జోష్తో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గాలు కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల పార్టీ మరింత బలోపేతం కావచ్చు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా 119 స్థానాల్లో నిలబెట్టే ఛాన్స్ ఉంది. అందులో 1-2 గెలిచిన చాలు. ఇటు తెలంగాణలో కూడా ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ కూడా బలపడుతుందని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఇటు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూసినట్లయితే ఇప్పుడు ఎమ్మెల్యే షకీల్ కూడా రోజు స్థాయి దిగజారిపోతుంది. అక్కడ పూర్తిగా సొంత పార్టీలోనే విభేదాలు కూడా వస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యే షకీల్ కూడా ఇక్కడ కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం, మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి ఇక్కడ జరగకపోవడం కూడా ప్రధానంగా కూడా ఇది శివసేన ప్రేక్షకులకు తెలుస్తుంది. అయితే మరోవైపు బీజేపీ కూడా ప్రధానంగా బోధనపై దృష్టి పెట్టింది. ఇక్కడ ఇటు ఇద్దరు నాయకులను కూడా రంగంలోకి దించిన బట్టి బీజేపీ నాయకులు పూర్తిగా పార్టీ బలోపేతం కృషి చేసినా తెలుస్తుంది. అయితే
ఈ శివసేన ఇటు నిజామాబాద్ లో ఎన్నిక కావడం ఇటు బీజేపీ దేనికి లాభిస్తుందో, దేనికి ఏ పార్టీకి సంబంధించిన ఓట్లు కొల్లగొడతాయో తెలుసుకోవాల్సి మరొన్న రోజులు తెలుసుకోవాల్సి ఉంది. రైట్ నవీన్, ఒకటి ప్రధానంగా చూసుకుంటే శివసేన పార్టీ అనేది చాలా వరకు ప్రభావం తక్కువ అని చెప్పుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే. కానీ ఈసారి ఒక సమగ్రమైనటువంటి పథకంతోనే ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తుంది. అంటే దాదాపుగా జిల్లాల మీటింగ్ల తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా భారీ సమావేశాలు నిర్వహిస్తాం, 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బట్టి పోటీలో ఉంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటుని ఏదైతే క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఇటువైపు బీజేపీ కానీ అటువైపు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఎవరి చిత్ర వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా శివసేన పార్టీ అలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అనుకోవచ్చు బోధనకు సంబంధించి. ఎందుకంటే ఇటు మహారాష్ట్రలో కూడా ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అవతరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణమైనటువంటి మహారాష్ట్రపై ఫోకస్ పెట్టింది. అక్కడ శివసేన పార్టీ అధికారంలో ఉంది. అయితే దీనికి దీటుగా ఇటు తన రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ వ్యాపించడంతో సహించలేని శివసేన పార్టీ ఎక్కడైతే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఓట్లను కొల్లగొట్టేందుకు అధికారంలో దించేందుకు కూడా ముఖ్యంగా తెలంగాణపై శివసేన పార్టీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఇక్కడ మెయిన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే బోధనలు ఎందుకు కారణం అంటే ఇటు మహారాష్ట్ర పక్కన ఉండడం, మహారాష్ట్రకు సంబంధించిన చాలా మంది ఇక్కడ వలస ఉండడం, అలాగే శివసేన ఇటు ఛత్రపతి శివాజీ కూడా అభిమానులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ విగ్రహం ఏర్పాటు చేసిన విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ నాయకులు చాలా మందికి అడ్డుకున్నారు. అయితే ఖచ్చితంగా హిందూవాదులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ అభిమానులు కూడా చాలా మటుకు ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు. చాలా మంది కూడా అరెస్ట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా శివాజీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఖచ్చితంగా అక్కడ శివాజీ అభిమానులు ఉండటం వల్ల ఇటు తమకు ఖచ్చితంగా లాభిస్తుంది. ఇక్కడ జెండా ఎగరవేస్తే మాత్రం రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా తమ పార్టీ మరింత బలపడుతుంది ఇటు అని కూడా ప్రధాన ఉద్దేశంతోనే అక్కడ నిజామాబాద్ జిల్లా బోధనలో ఈ రోజు భారీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇటు దీంతో పాటు ప్రతి జిల్లాలో సమావేశాలు ఏర్పరిచి చివరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభ పెట్టాలని కూడా శివసేన నాయకులు కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా ప్రధాన ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో మరింత తెలంగాణలో మరింత ఫోకస్ పెట్టడం వల్ల తెలంగాణ రానున్న రోజుల్లో ఇప్పుడు కాకుండా మరికొన్ని సంవత్సరాల తర్వాత కూడా మహారాష్ట్రలో ఖచ్చితంగా ఇటు శివసేన బలం పుంజుకుంటుంది అనే ఉద్దేశంతో ఇటువంటి గట్టి కింది స్థాయి నుండి బలం పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది. రాజశేఖర్, రైట్ నవీన్, ఇంకొకటి అంటే మరాఠీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, అందులోనే మీరు చెప్పినట్లు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా చాలా మంది శివాజీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ లేకపోతే హిందుత్వవాదులు కానీ ఎక్కువగా ఉన్నటువంటి అంతం. అయితే శివసేన ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు, ఎందుకంటే బీజేపీ కూడా అలాంటి ఆ ఓట్లకు సంబంధించి హిందుత్వానికి సంబంధించినటువంటి ఓట్లను లేకపోతే శివాజీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ మరాఠీలు కానీ ఆకర్షించే పనిలో ఉన్నటువంటి నేపథ్యం. శివసేన పార్టీ ఖచ్చితంగా ఆ ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ మీరు చెప్పినట్లు ఎమ్మెల్యే షకీల్కి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు కూడా ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఓట్ల క్యాష్ చేసుకోవాల్సినటువంటి ఏదైతే వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో శివసేన పార్టీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. చెప్పలేదు. ఎందుకంటే ఇటు మహారాష్ట్ర ప్రధానంగా ఇక్కడ మా బోధన నియోజకవర్గంలో ఎక్కువ మాట్లాడే చెందినటువంటి నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. దీంతో అక్కడ చాలా మందికి హిందూవాదులు కూడా ఇటు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న చూసుకున్నట్లయితే శివాజీ విగ్రహం విషయంలో కూడా దీని విషయం కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో కూడా అక్కడ హిందువులకు వ్యతిరేకంగా కూడా కొన్ని పరిణామాలు సంభవించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు శివసేన ఇదే క్యాచ్ చేసేందుకు కూడా శివసేన అక్కడ పాగా వేసేందుకు కూడా దాన్ని ఎందుకు పాగా వేసేందుకు కూడా ఫోకస్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో పాటు ఇటు బీజేపీ పార్టీ కూడా ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొంది. శివాజీ విగ్రహం పెట్టే వరకు కూడా తాము ఉద్యమం చేపడతారని చెప్పారు. అనేక మంది అరెస్టులు కూడా ఆయన సందర్భంగా కనిపిస్తుంది. ఇటు శివసేన కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇద్దరు పోటాపోటీగా అక్కడ బోధనలో ఫోకస్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో శివసేన పాగా వేయడం వల్ల ఎవరి ఓటు కొల్లగొడతారు, ఎవరికి లాభం వస్తుందో కూడా తెలియాల్సింది. అయితే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఓట్లని కొల్లగొట్టి తమ ఇటు శివసేన లాక్కుంటుందా, లేకపోతే హిందూవాదుల ఓట్లు చీలి ఇటు బీజేపీకి ఇటు శివసేనకు చిలిపోయి ఇటు బీఆర్ లాభిస్తా తేలాలంటే మరి కొన్ని రోజులు కూడా వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. రాజశేఖర్, ఒకటి మనకి శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో సింఖారు శివాజీతో పాటు మరికొందరు ముందు పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే జిల్లా స్థాయికి సంబంధించినటువంటి మీటింగుల తర్వాత రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభలు కూడా ఉంటాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఒకవేళ, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉంటే అది ఏ సమయంలో ఉండొచ్చే అనే అవకాశం, అంటే ఏ సమయంలో ఉండొచ్చు దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా మీకు?
అంటే ఇప్పటికీ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మొదటిసారిగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా బోధనలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సమావేశం తర్వాత పూర్తిగా సక్సెస్ అయింది. భారీ బైక్ ర్యాలీ కూడా చేపట్టారు. తర్వాత అక్కడ శివాజీ విగ్రహానికి పూలమాల ఇచ్చినట్టు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఇచ్చినటువంటి శివసేన కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ ద్వారా అక్కడ సభకు చేరుకున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. సక్సెస్ అయింది. దీని తర్వాత ప్రతి జిల్లాలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు పూర్తయిన తర్వాత ఇటు భారీ బహిరంగ సభ కూడా హైదరాబాద్ లో పెట్టేందుకు కూడా సన్నాహాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సభకు ఇటు మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే కూడా ఆహ్వానిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా 2 నెలల తర్వాత ఎన్నికల దగ్గర వస్తున్నాయి. టైం కూడా ఎక్కువ లేదు. మహా అంటే 5-6 నెలల తర్వాత కూడా ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. కావున పూర్తిగా ఈ పరిణామాలంతా ఒక 2-3 నెలలు పూర్తిగా పూర్తి చేసుకుని చివరకు ఒక 2 నెలల తర్వాత భారీ బహిరంగ సభ కూడా పెట్టేందుకు కూడా శివసేన నాయకులు కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సభకు ఏకనాథ్ షిండే కూడా పిలిచి సక్సెస్ చేయాలని చెప్పి కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రవీణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రదీప్ అందుబాటులో ఉన్నాడు. ఇక చూసుకుంటే ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో దారుణమైనటువంటి ఒక ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 8 నెలల క్రితం బాలామణి అలాగే తరుణ్కు వివాహం జరిగినటువంటి పరిస్థితి. కులాంతర వివాహం కావడంతో ఇక కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావటం, పసుల గ్రామంలో వరకట్న వేధింపులకు ఈ నేపథ్యంలోనే వరకట్ల వేధింపులు కూడా ఉండటంతో వివాహిత బలి అయినటువంటి పరిస్థితి. ఆమె ఆత్మహత్య చేసుకుని ప్రధానంగా చూసుకుంటే కట్నం కోసం వేధింపులకు అత్తమామలు పాల్పడినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. తిరిగి వచ్చాక అత్తింట్లో కూడా బాలమణికి వరకట్నంపై వేధింపులు ఎక్కువ అవడంతోనే ఆమె ఈ అఘాత్యానికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే కులాంతర వివాహం, ఏదైతే కోడేరుకు చెందిన బాలమణి పసుపులకు చెందిన తరుణ్తో 8 నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అటు పెద్దలు ఇటు పెద్దలు అభ్యర్థులు చెప్పినా కానీ వాళ్ళు వివాహం చేసుకుని 8 నెలలు సజావు సాగిన కాపురం ఈ మధ్యలో ఈ తరుణ్ మళ్ళీ ఒక మహిళతో వివాహ సంబంధం నేపథ్యంలో కొంత కుటుంబంలో కలహాలు రేపాయి. అయితే గత 2 నెలల నుంచి ఈ కలహాలు చెలరేగుతున్నాయని మనకు తెలిసింది. అయితే కుటుంబ సభ్యులు పలుమార్లు ఎవరైతే బాలమణికి సంబంధించిన తల్లిదండ్రులు సర్ది చెప్పినా కానీ పరిస్థితి మళ్ళీ అదే స్థాయిలో ఉందని కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే గత 2-3 రోజుల క్రితం బాగా భర్తకు తర్వాత బాలమణి భర్తకు బాలమణికి ఇద్దరికి గొడవ జరిగిందని, ఒక మహిళతో వివాహిత సంబంధం పెట్టుకున్నా ఇది మంచి పద్ధతి కాదంటూ బాలమణి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా తీవ్రంగా పుట్టినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తల్లిగారింటికి వచ్చి ఏదైతే తల్లి దగ్గరికి వచ్చి పుల్ల మంది తాగి ఆత్మహత్య చేసుకుంది. 2 రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత ఆమె ఈ రోజు చనిపోవడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు బాలమణి తరఫు బంధువులు ఏదైతే భర్త తరుణ్ ఇంటి ముందు శవాన్ని పెట్టి ధర్నాకు నేపథ్యం ఉంది. అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. అయితే గత 2-3 నెలల నుంచి తరుణ్ కు సర్ది చెప్పి ప్రయత్నించినా కూడా అతను వినకుండా మళ్ళీ అదే వ్యవహారం కొనసాగిస్తుండడంతో బాలమణి భరించలేక ఇంటికి వచ్చినట్టు, అయితే మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చనిపోయినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని కూడా వారు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత తరుణ్ తల్లిదండ్రులు ఇద్దరు పరాల్లో ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని కూడా కొల్లాపూర్ సిఐ గారు చెప్తున్నారు. ప్రదీప్, ఇంకొకటి ప్రధానంగా ఇదైతే కులాంతర వివాహం చేసుకోవడం ముందే కుటుంబ సభ్యులకి నచ్చకపోయినా వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంతకు ముందు ఏమైనా గొడవలు జరగడం లేదనుకుంటే ఇదే ఫస్ట్ టైం అనే సమాచారం ఏమైనా మన దగ్గర ఉందా? అయితే తరుణ్ గత 2-3 నెలల నుంచి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లనే కుటుంబంలో కలహాలు రేగాయని తెలుస్తున్నది. అయితే బలమణి తరఫు తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం ఈ గొడవలు 2-3 నెలల నుంచే వస్తున్నాయని, తమ కూతురు కూడా తమకు లేదనుకున్నామని, భర్తతో సవ్యంగా కాపురం చేసుకుంటుందని కొంత ఆ సమయాన్ని కూడా పాటించామని, బాగుంటే చాలనుకున్నామని, కానీ ఈ నేపథ్యంలోనే ఈ కొన్ని నెలల్లోనే ఇలాంటి సంఘటన జరుగుతుందని కూడా అనుకోలేదు విషయం వాపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతేనేమో తమ కూతురు ముద్దుగా పెంచుకున్న ప్రేమ వివాహం చేసుకున్నా కానీ తమ కూతురు చనిపోవడం పట్ల కొంత విషాద ఛాయలైతే అనుకున్నాయి వారి కుటుంబంలో. భర్త కేవలం వేరే మహిళల గొడవలు అయితే వచ్చాయని ఈ 2-3 నెలల నుంచి ఎన్నిసార్లు సర్ది చెప్పినా బాలమణి సర్ది చెప్పినా వినలేదంటూ తాను వరకట్నం
కావాలంటూ తనకు విడాకులు ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి చేశారని, ఈ నేపథ్యంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్గొందని కూడా బాలమణి తరఫు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం కావాలంటూ కూడా తరుణ్ ఇంటి ముందు తమకు న్యాయం జరిగే వరకు కదలబోమంటూ కూడా వాళ్ళు బాలమణి శవంతో అక్కడ ధర్నా చేసే పరిస్థితి ఉంది. పోలీసులు కొంత శాంతి చేసినప్పటికీ తమకు న్యాయం చేసే వరకు, వాళ్ళని అరెస్ట్ చేసే వరకు, తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడ లేవంటూ కూడా భీష్మించి కూర్చున్నారు. రైట్ ప్రదీప్, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పోలీసులు ఇప్పుడు ఈ కేసును పర్యవేక్షించే విధానం చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ ధర్నా చేసినటువంటి బైఠాయించి కుటుంబ సభ్యులు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వారికి ఖచ్చితంగా ఏదో ఒక హామీ ఇస్తే కానీ లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అది ప్రధానంగా చూసుకుంటే పోలీసులు ఏ డైరెక్షన్లో కేసుకు సంబంధించి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ రెండు కోణాల్లో మీరు చెప్పినట్లు వరకట్న వేధింపులా లేకపోతే ఇంకొక కారణం అనేది ఖచ్చితంగా ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ కూడా ఏ దిశగా కేసును పర్యవేక్షిస్తారు, లేకపోతే ఎలాంటి నిందితులు దొరకబట్టడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఏ దిశగా వెళ్ళే అవకాశం ఉంది, లేకపోతే పోలీసులు ఏమైనా సమాచారం ఇస్తున్నారా? ఏదైతే ప్రధానంగా వరకట్న వేధింపులతోనే ఈ వ్యాధి పడినట్టు కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బాలమణిని గత 2-3 నెలల నుంచి, అంటే ఈ అక్రమ సంబంధం నేపథ్యంలో విడాకులు ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి తెచ్చాడని, నానా హింసలు పెట్టాడని, హింస చట్టం కింద కూడా కేసు నమోదు చేయాలని సూచన గాని కొంత బాలమణి తరఫు తల్లిదండ్రులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కూడా మళ్ళీ ఆత్మహత్యకు పాల్పడడంతో వాళ్ళు కొంత విషాద మునిగిపోయారు. తమ కూతురు బాగుంటుందనే ఉద్దేశంతోనే నచ్చజెప్పేందుకు ప్రయత్నించామని, అయితే నేపథ్యంలోనే తాను విడాకులు ఇవ్వకపోగా వరకట్నం వేధింపులు కూడా ఎక్కువని, తరుణే కాకుండా తల్లిదండ్రులు కూడా వరకట్నం తేవాలంటూ అప్పుడే మా ఇంటికి రావాలంటూ కూడా గెంటేసినటువంటి కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో తల్లిగారింటికి వచ్చిన బాలమణి 2 రోజుల క్రితం పురుగుల మందు తాగింది. పరిస్థితి విషమించడంతో నాకు అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందడంతో శవంతో భర్త తరుణ్ ఇంటి ముందు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఈ కేసును గృహహింస ప్లస్ 10 సెక్షన్ల కింద 2-3 సెక్షన్ల కింద నమోదు చేసినట్టు మనకు చెప్తున్నారు. పూర్తి వివరాలు అయితే నిందితులు దొరికితే గానీ పూర్తి వివరాలు చెప్పలేమంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వరకట్నం కేసు కింద గృహహింస చట్టం కింద కేసు అయితే నమోదు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. రాశి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. అది ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. ఖచ్చితంగా సెక్షన్లు ఉన్నాయి. 8 నెలల క్రితం ఒక జీవితం అనేది నాశనం అయిపోవడం, ఖచ్చితంగా ఆ దిశగా కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా మనం ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి విషయాలు వింటున్నాం కాబట్టి ఖచ్చితంగా మహిళలకి ఎలాంటి అన్యాయం జరిగినా దానికి సంబంధించిన సెక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని వినియోగించుకుంటే మంచిదైనటువంటి ఒక విషయం అయితే చెప్తున్నాం. జస్ట్ నెక్స్ట్ మరి భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెంలో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. కొత్తగూడెం పట్టణవాసులకు తప్పని తాగునీటి కష్టాలు ప్రధానంగా చూసుకుంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి చాలా బ్రహ్మాండమైనటువంటి దీనిగా మేము నిర్మించామని చెప్తున్నటువంటి మిషన్ భగీరథ నిరసన వంటి నీళ్ల స్కీములు ఉన్నా కూడా పట్టణవాసులకు ఇంకా నీటి కష్టాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నీటి కోసం నానా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆఫీసర్ నిర్లక్ష్యానికి తోడు పాలకుల పర్యవేక్షణ కరువు కూడా దీనికి ప్రధానంగా కారణంగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం చేసుకుంటూ ఏదైతే అంటే మున్సిపాలిటీలలో కూడా పట్టణ ప్రగతి కార్యక్రమం చేసుకుంటున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెం మున్సిపాలిటీ అదేవిధంగా కొత్తగూడెం పట్టణ ప్రజలైతే నీటి కోసం ఎదురు చూస్తున్న తల్లాడుతున్న పరిస్థితి కూడా గమనించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం పట్టణానికి నీటి వనరులు ఉన్నప్పటికీ కూడా వారు గుక్క నీళ్లు తాగడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కొత్తగూడెం పట్టణంలో ఏదైతే ఇటు మిషన్ ఏదైతే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మిషన్ భగీరథ అదేవిధంగా కిన్నెరసాని నీటి స్కీమ్లు ఇవి ఉన్నా కూడా పట్టణ ప్రజలకైతే దాహాన్ని అయితే తీర్చలేకపోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వారానికి రోజు విడిచి రోజు విడుదల చేయాల్సినటువంటి నీటిని వారానికి ఒక రోజు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో అయితే కొత్తగూడెం మున్సిపాలిటీ అయితే ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ యొక్క ఇటు మిషన్ భగీరథ పైప్ లైన్లు అన్ని
చోట్ల కూడా ఇచ్చినప్పటికీ వాటికి కనెక్షన్స్ ఇవ్వకపోవడం, అదేవిధంగా కొన్ని చోట్ల నీరు అనేది వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి విడుదల చేయడం, అదేవిధంగా కిన్నెరసాని నీరు ఏదైతే పైప్ లైన్లు ఉన్నప్పటికీ కిన్నెరసాని నీటికి సంబంధించి పైపులు పగిలిపోవడం వల్ల నీరైతే ప్రజలకు అందట్లేదని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ నీటి ఇబ్బందులతో అయితే కొత్తగూడెం ప్రజలైతే అల్లాడుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే మనకి కొత్తగూడెం ప్రజలలో సుమారు మనకి 1,00,000 మంది జనాభా ఉండగా ప్రతి రోజు కూడా 10 MLD వాటర్ అయితే అందరికీ కూడా సప్లై చేయాల్సి ఉండగా కేవలం 6 నుంచి 7 MLD వాటర్ మాత్రమే సప్లై చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా ఏది ఎండాకాలము మామూలు రోజులలో పరిస్థితి, అంటే ఈ యొక్క 10 TMDలు అనేది మామూలు రోజులలో ఇవ్వాల్సినటువంటి నీటి పరిస్థితి కాగా ఇప్పుడు వేసవి కాలంలో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని కూడా చెప్పొచ్చు. ఏదైతే సింగరేణి వాటర్ లేని ఒకవేళ లేకపోయి ఉంటే మాత్రం నీటి ఎద్దడి ఇంకా మరి దారుణంగా ఉండేదని కూడా చూడొచ్చు. ఏదైతే జిల్లా కలెక్టర్ అనుదీప్ 2 నెలల క్రితమే ఇటు చైర్మన్ మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు కమిషనర్ల తోటి భేటీ అయ్యి ఒక నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన వీరందరికీ కూడా సూచించినప్పటికీ కూడా కలెక్టర్ ఆదేశాలని కూడా ఈ అధికారులు పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. ఏదైతే కిన్నెరసాని కొత్తగూడానికి ఎమ్మెల్యే వరమ వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన ప్రతి మీటింగ్ లో కూడా కొత్తగూడెం అంటే కిన్నెరసాని నీటి ప్రదాతం నేనే అని అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క కిన్నెరసాని నీటికి సంబంధించినటువంటి పైపులు 2-3 రోజులకు ఒకసారి పగిలిపోతున్నా, అదే విధంగా నీరు అయితే కొత్తగూడెం ప్రజలకి అందకపోయినా వీరెవరూ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏదైతే పాలకుల పర్యవేక్షణ లోపం, అదే విధంగా అధికారుల నిర్లక్ష్యం మూలంగా కొత్తగూడెం ప్రజలు దాహార్తి ఏదైతే నీటి కోసం అయితే చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా చూడొచ్చు. ఏదైతే కిన్నెరసాని నీరు అనేది ఏదైతే కొత్తగూడెం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కిన్నెరసాని నీటిని కొత్తగూడెం తీసుకురావడానికి ఈ యొక్క 16 కిలోమీటర్లు కూడా ఈ యొక్క పైప్ లైన్ల ద్వారా అయితే ఈ నీటిని సరఫరా చేస్తున్నట్టు చూడొచ్చు. అయితే దీనికి ముఖ్యంగా ఉన్నటువంటి ఏదైతే రేగళ్ల తండాలో ఈ యొక్క కిన్నెరసానికి సంబంధించినటువంటి పైపులు ఏదైతే కిన్నెరసాని ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు వేసినటువంటి పాత పైపులు ఇప్పటికీ ఉండటంతో అవి అయితే పగిలిపోతున్నట్లుగా కూడా పగిలి నీటి వృధా అయితే అక్కడ అవుతున్నట్లు చూడొచ్చు. అదేవిధంగా రేగల తండా కాకుండా మరో 2 చోట్ల కూడా ఈ యొక్క కిన్నెరసాని నీటి పైపులు పగిలిపోవడం వలన ఈ యొక్క కొత్తగూడెం ప్రాంతానికి అయితే వారం నుంచి 10 రోజులకు ఒకసారి నీరు వచ్చినా కూడా గగనమే అన్నట్టు చూడొచ్చు. ఇటు విపక్షాలు అయితే ఖాళీ బిందెలతో కావచ్చు, లేదంటే అనేకమైన నిరసనలు చేపడుతున్నా కూడా ఇటు మున్సిపల్ అధికారులు కానీ లేకపోతే ఇటు పాలకులు కానీ అంటే ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఇటు ప్రతిపక్ష కౌన్సిలర్లు అయితే ఈ నీటి సరఫరా లేనందున ఈ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అంటే కిన్నెరసాని నీటి ప్రదాత అని చెప్పుకుంటున్నటువంటి ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఈ యొక్క నీరు అంటే పైపులు పగిలిపోయినా కూడా వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ఒక ప్రశ్నలు అయితే లేవెత్తుతున్నట్లుగా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క అంటే నీటి వనరులు పుష్కలంగా ఉన్నటువంటి కొత్తగూడెం పట్టణానికి ఈ యొక్క నీరు సరఫరా చేయలేకపోవడం చాలా దురదృష్టకరమని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రాజశేఖర్ నవీన్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే నీటి సరఫరా ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అంటే వాటర్ బోర్డుకి సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారు అంటే మొత్తానికి కొత్తగూడెం వాసులు ఎంతమంది ఉన్నారు, ఎంతవరకు అవసరం అవుతుందో వాళ్ళకి, ఇప్పుడు ఉన్నటువంటి వనరులు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఇంకెంత దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు అంటే ఆ దిశగా వెళ్తే ఖచ్చితంగా ఎంత అవసరం అవుతుందో ఒక అంశం వేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. అసలు ప్రధానంగా ఏం చెప్తున్నారు వాటర్ బోర్డు ఆఫీసర్స్ దీనికి సంబంధించిన నీటి ఎద్దరికి సంబంధించి? అయితే ఈ పట్టణానికి సంబంధించి అంటే వేసవి కాలం మామూలు రోజులలో అయితే 10 MLD వాటర్ అయితే అవసరం ఉంది. కానీ వీటికి ఈ 10 MLDకి బదులుగా వీరు 5 నుంచి 6 మామూలు రోజుల నుంచే 6 నుంచి 7 MLDల వాటర్ అయితే వీరు సప్లై చేస్తున్న పరిస్థితి ఉంది. ఎండాకాలంలో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా. అయితే వీరిని ప్రశ్నించగా ఈ యొక్క అధికారులు మనకు చెప్తూ ఏదైతే అంటే వీరికి కావాల్సినటువంటి నీటి సరఫరాకైతే మేము ప్రయత్నిస్తున్నామని, ఏదైతే పగిలిపోయిన వాటర్ పైపులు ఉన్నాయో వాటిని మరమ్మతులు చేయడానికి మా అధికారులు కానీ మేము కానీ అంటే వీరు చాలా రోజుల నుంచి అంటే సుమారు ఈ ఏదైతే వేసవికాలం ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఈ నీటి ఎద్దడి ఉన్న కదా ఎప్పుడు అడిగినా కూడా మేము చూస్తామని అయితే సమాధానం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క కిన్నెరసాని పైపు అదేవిధంగా మిషన్ భగీరథ 2 స్కీమ్లు అదేవిధంగా 2 ఫెయిల్ అయిపోయినాయి. అంటే పట్టణంలో అయితే 2 కూడా సరఫరా చేయని పక్షంలో ఇప్పుడు ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి సింగరేణి వాటర్ మాత్రమే వీటికి దిక్కైంది. అయితే సింగరేణి వాటర్ కూడా 2-3 రోజులకు ఒకసారి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే మున్సిపల్ అధికారులు అయితే కొన్ని చోట్ల వరకు మాత్రం వాటర్ ట్యాంకులు పట్టి నీటి ఎద్దడిని వారు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఏదైతే ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఈ యొక్క అంటే అభ్యర్థులుగా ఉన్నటువంటి అభ్యర్థులు వారు అంటే ఎన్నికల్లో స్టాండ్లు కావచ్చు లేకపోతే వారు ప్రజల కోసం వారికి వినిపించడం వారైతే వారి సొంత ట్యాంకర్లను పంపించి ఒక ప్రజలకు నీటిని అంటే పంపిస్తున్న పరిస్థితి ఉంది. వీరు నీటి ట్యాంకర్లను పంపిస్తున్నారు కానీ అధికారులు అయితే పట్టించుకున్న పాలన పోలేదు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా దీనిపై నోమెదపని పరిస్థితి ఉంది. అంటే వీరు ప్రజలందరూ కోరుకునేదని అంటే నీటి ఎద్దడి లేకుండా చూడాలి. అంటే ఏదైతే ఇప్పుడు పట్టణ ప్రగతి అనేసి ఈ రోజు అంత అంగరంగ వైభవంగా కొత్తగూడెంలో అయితే వీళ్ళు అంటే కార్యక్రమాలు
చేసిన పరిస్థితులలో కొత్తగూడెం ప్రజలకు నీరు అందించినటువంటి ఈ పట్టణ ప్రగతి దేనికి అని ప్రజలైతే ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నట్టుగా కూడా చూడొచ్చు రాజశేఖర్. ఫైనల్ గా వేసవి దృష్ట్యా ముందుగానే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నీటి ఎద్దడి ముందే అంచనా వేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఆ దిశగా అధికారులు ప్రయత్నం ఎక్కడ చేసినట్టు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలు ఆగ్రహం, పట్టణవాసుల ఆగ్రహాన్ని చూస్తే ఎక్కడ కూడా అలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏమని చెప్తున్నారు? అంటే ఖచ్చితంగా నీటి ఎద్దడి ఉండకూడదని ఏదైతే జిల్లా కలెక్టర్ గత 2-3 నెలల క్రితమే వీరందరినీ కూడా కూర్చోబెట్టి నీటి ఎద్దడి కొత్తగూడెం అని కాదు భద్రాద్రి జిల్లాలో ఎక్కడ నీటి ఎద్దడి ఉండకూడదని అయితే వీరు ముందుగానే సూచించినప్పటికీ అధికారులు అయితే నిర్లక్ష్య ధోరణి అయితే వహించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అధికారులే అంటే ఈ యొక్క పనులు సజావుగా చేసుంటే ఈ యొక్క కొత్తగూడెం పట్టణ ప్రజలకి కావచ్చు, జిల్లాలోని అనేక ప్రాంతాలలో కూడా ఈ యొక్క నీటి ఎద్దడి సమస్య అనేది ఇప్పుడు అయితే చాలా అంటే మితిమీరిందని చెప్పొచ్చు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని వీటికి అంటే పగిలిపోయిన పైపులను మరమ్మతులు చేయించడం, లేదు అంటే మిషన్ భగీరథాలు అంటే ఎంతో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మిషన్ భగీరథ పైపులు అనేక ఏరియాలలో కూడా కేవలం పైప్ లైన్ ఇంట్లోకి వేయడం మాత్రమే. అక్కడి వరకే ఈ యొక్క అధికారులు అయితే వీరిని అంటే ఏదైతే కాంట్రాక్టర్లు అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావడం కోసం మాత్రం ఈ పైప్ లైన్లు అయితే ఇళ్లలోకి అయితే వదిలిన పరిస్థితి అయితే ఉంది. కానీ దానికి ఒక చుక్క నీరు కూడా ఇప్పటిదాకా అందని పరిస్థితి ఉంది. వీటన్నిటిపై అంటే ఇటు అధికారులు వీటన్నిటిపై పర్యవేక్షణ చేసి ఇటు భగీరథ నీరు ఇంటికి వచ్చే విధంగా, అదేవిధంగా కిన్నెరసాని నీళ్లు ప్రతిరోజు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం పట్టణ ప్రజలు అయితే కోరుకుంటున్న పరిస్థితి. అయితే అధికారులు మనం అడిగితే ఈ యొక్క నీరు ఇదే మరమ్మతులు చేపిస్తున్నామని, అదే విధంగా ట్యాంకర్లతోటి నీళ్ళు అయితే పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మనం కూడా కొత్తగూడెం సంబంధించినటువంటి పట్టణ వాసుల యొక్క కష్టాలు త్వరలో నీటి కష్టాలు తీరే విధంగా అధికారులు కూడా త్వరగా చర్యలు తీసుకునే విధంగా ఉండాలని కూడా మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవినీతికి కేర్ ఆఫ్ గా రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా మనం అలాంటి వార్తలు వింటూనే ఉంటాం. అవినీతికి సంబంధించిన ఎంక్వైరీలో దొరకడం లేకపోతే ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా సేమ్ అలాంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదాదిలో 5,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నటువంటి ఎంఆర్ఓ, అంటే ఇది బహిరంగంగానే రైతులకు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లంచం డిమాండ్ చేస్తున్నటువంటి వైనంలో ఎక్కడ కూడా ముడుపు లేనిదే సర్టిఫికేట్ ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అవసరం అవుతున్నటువంటి పరిస్థితి. లోన్లకు సంబంధించి చాలా వరకు అక్కడికి వెళ్తున్నా కూడా వారికి లంచం అనే మాట ఖచ్చితంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో రైతులు కానీ సంబంధిత ఎవరైతే అవసరానికి వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే రెవెన్యూ అధికారులు అయితే లంచం తీసుకుంటూ ప్రతి చోట దొరుకుతున్నారు. ముఖ్యంగా ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ధరణి పోర్టల్ ద్వారా ఈ యొక్క రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ తహసీల్దార్ కావచ్చు, కింది స్థాయి సిబ్బంది కావచ్చు, ప్రతి చోట లంచం లేనిదే సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని యాదగిరిగుట్ట తహసీల్దార్ శోభన్ బాబు అయితే డైరెక్ట్ గానే మాకు ఖర్చులు ఉంటాయి, పెట్రోల్ ఖర్చులు ఉంటాయి, అధికారులు వస్తూ పోతున్నారు, వారి కోసం ఖర్చులు ఉంటాయి కాబట్టి 5,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని ఆయన పబ్లిక్ గా మాట్లాడి వీడియోలో చిక్కడం కూడా జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తే ప్రతి చోట కూడా ఈ యొక్క రెవెన్యూ అధికారులు మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి బీసీలందరికీ 1,00,000 రూపాయల స్కీమ్ ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారో దానికి కావాల్సినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసము జనాలైతే ఆ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ అయితే క్యూ కట్టడం జరుగుతుంది. వెంటనే ఆ సర్టిఫికెట్లు కావాల్సి అవి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండడంతో వీరు అక్కడికి వచ్చేటువంటి ప్రజలు, అదే విధంగా నిరుద్యోగ యువత లంచం ఇవ్వండి వారైతే సర్టిఫికెట్ ఇవ్వని పరిస్థితి అయితే నెలకొంది. గత కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థలో ఇటు తహసీల్దార్ కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు అధిక మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సెక్రటరీ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను కూడా ఆయన రద్దు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ అధికారుల తీరులో కావచ్చు, సిబ్బంది తీరులో మాత్రం ఏమాత్రం మార్పు కనబడడం లేదు. ప్రతి పనికి ఇటు తహసీల్దార్ నుంచి కింది స్థాయి ఆర్ఐ నుంచి అదేవిధంగా గ్రామ అధికారి వరకు కూడా ఎవరు కూడా ప్రతి ఒక్క చోట కూడా పైసలు ముట్ట చెప్పందే సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి నెలకొనడంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత వారం 10 రోజుల నుంచి అయితే 1,00,000 రూపాయల స్కీమ్ ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ సర్టిఫికెట్ల కోసం అయితే వందలాది మంది తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ అయితే బారులు తీరి ఉంటున్నారు. ఆ యొక్క సర్టిఫికెట్ల కోసము కాళ్ళు అరిగేలా తిరిగినప్పటికి కూడా ఎవరికి కూడా ఆ యొక్క సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అదే విధంగా సర్వర్ కూడా స్లోగా ఉండడం ఒక సాకుగా చూపిస్తూ వెంటనే సర్టిఫికెట్లు కావాలంటే ముడుపులు ముట్ట చెప్పాల్సిందే అంటూ అయితే ఇటు ప్రజల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా అయితే నిన్న తహసీల్దారు
శోభన్ బాబు ఏదైతే యాదగిరిగుట్ట తహసీల్దార్ ఉన్నాడో ఆయన అయితే నేరుగానే లంచం డిమాండ్ చేస్తూ పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. మొత్తానికి వీరి తీరులో ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అయితే ప్రజలంతా అయితే వారందరిపైన ఆగ్రహంతో ఉన్నారు. రాజశేఖర్. రైట్ కిరణ్, ఒకటి ప్రధానంగా చూసుకుంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి బాహాటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి, మాకు ఖర్చులు ఉంటాయి, పెట్రోల్ ఖర్చులు ఉంటాయి, ఖచ్చితంగా మీరు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం లోనే ఇలాంటి ఒక లొసుగు ఉంటుంది. ఎందుకంటే సామాన్యులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు, ఎందుకంటే ఒక లోన్ కోసం వెళ్తున్నారంటే, ఖచ్చితంగా స్కీమ్ కోసం వెళ్తున్నారంటే వారికి ఖచ్చితంగా బిలో పవర్టీలకు సంబంధించిన కింద ఉన్నటువంటి ప్రజలు, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేయడం, ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ వసూలు చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటే లేదని చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే. అయితే దీనికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా కంప్లైంట్ చేయడం, యాక్షన్ తీసుకునే దిశగా ఏమైనా జరుగుతుందా అసలు? అయితే గతంలో కూడా ఏదైతే ధరణి ప్రభుత్వం తీసుకొచ్చి ధరణి పోర్టల్ ద్వారా ఏదైతే రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ కూడా చాలా చోట లక్షలాదిగా ధరణి పెండింగ్ కేసులు ఉన్నాయి. ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే కొంతమంది భూములు ఉన్నాయో వారందరికీ కూడా కొన్ని సైట్లను ప్రభుత్వం ధరణి పోర్టల్లో చూపించకపోవడం తోటి వాళ్ళు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు తహసీల్దార్ నుంచి ఆర్డీఓ, అదేవిధంగా కలెక్టర్ వరకు కూడా వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటూ ధరణి పోర్టల్లో మా పేర్లు కనబడడం లేదని, భూమిలు ఎంత ఉన్నాయో అందులో కనిపించడం లేదని పలుమార్లు వినిపించుకొని హైదరాబాద్ వరకు తిరిగినప్పటికి కూడా ఆ యొక్క సమస్య పరిష్కారం లేదు. ఈ సమస్యపై ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు బీజేపీలు వాటిపై ధరణిని మార్చాలని కూడా గతంలో కొన్నిసార్లు ఆందోళన నిర్వహించినప్పుడు కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ఇదే సాగుగా తీసుకున్నటువంటి కింది స్థాయి తహసీల్దార్లు కావచ్చు, వారి కింది సిబ్బంది కావచ్చు, ఇదే అదనుగా చూపిస్తూ ఏదైతే అమాయక రైతులు ఉన్నారో వారితో పాటు అందరినీ కూడా మోసం చేస్తున్నారు. లంచం ఇస్తేనే పని అయ్యేటట్టుగా వారికి చెబుతుండడం లేదు. కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో అవసరం దృష్ట్యా వారికి పైసలు ముట్ట చెప్తూ తమ పనులు చేయించుకుంటున్నారు. ఎవరో ఒకరు కొంతమంది తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ విసిగి వేసారిన వారు ఇటు లంచగొండి ఎవరైతే అధికారులు ఉన్నారో వారిపైన కాంప్లైంట్ చేస్తున్నారు. ఆ కాంప్లైంట్ చేసిన చోట ఏదో ఒక చోట ఇటు ఇన్కమ్ ట్యాక్స్ వారందరూ కూడా రైట్స్ నిర్వహించి ఇటు రెడ్ హ్యాండెడ్ గా అధికారులను పట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం చలనం రావడం లేదు. అయితే ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థ పైన ప్రజల్లో ఒక రకమైనటువంటి అసహ్య భావన ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఈ రెవెన్యూ సిబ్బంది పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నప్పటికీ మాత్రం ఇప్పటి వరకు అయితే ఎక్కడా కూడా వారు ఇటు కింది స్థాయి వారి అధికారులు మాత్రం మార్పు కనిపించడం లేదు. గత కొద్ది రోజులు, వారం 10 రోజుల నుంచి అయితే ఈ సమస్య మరీ తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. ₹1,00,000 స్కీమ్ తోటి బీసీ కులాలకు చెందిన అందరూ కూడా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో వారిని యొక్క సమస్యను అదనంగా చూసుకున్నటువంటి కింది స్థాయి సిబ్బంది మాత్రం ముక్కుపిండి మరి వసూలు చేస్తున్నారు. పైసలు ఏందే సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పడంతో బహిరంగానే వారు వసూళ్లకు పాల్పడుతున్న పర్వం అయితే కనబడుతుంది. పై స్థాయి అధికారులు కల్పించుకొని వారిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మానిటరింగ్ సిస్టమ్ ప్రకారము సర్టిఫికెట్లు ఈ ఆన్లైన్ వెంటనే ఇచ్చే పరిస్థితి తీసుకున్నట్టయితే ఈ సమస్యకు పరిష్కారం దొరికేది ఉంది. ఈ అధికారులు మాత్రం అయితే మార్పు రావడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా రోజుకో చోట అధికారులు ఇటు దొరికినప్పటికీ కూడా వారిలో మార్పు అయితే కనబడలేదు. లంచాలకు ఏదైతే అలవాటు పడ్డ అధికారులు మాత్రం అయితే మార్పు కనిపించలేదు. పై స్థాయి నుంచే తీవ్రమైనటువంటి ఈ యొక్క రెవెన్యూ సిబ్బంది పైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. రాజశేఖర్. ఎస్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. ప్రధానంగా చూసుకుంటే లాస్ట్ రిపోర్టర్స్ టైంకి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా అవినీతి అనేది ఉండదు అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగులు అదే మాదిరిగానే ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రెవెన్యూ ఆఫీసులో సామాన్యుల నుంచి మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కనీస అవసరాలు సర్టిఫికేట్ల కోసం వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అది జాప్యం చేస్తూ ఉంటారు. వేగంగా కావాలంటే లంచం కావాలని బహిరంగంగా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ఇలాంటి చర్యలు మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై నిలువడించకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. మాత్రం ఖచ్చితంగా దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని మనం కూడా ఆశిద్దాం. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.